ఒక గొర్రెల కాపరి అయిన దావీదును దేవుడు ఇశ్రాయేలీయులకి రాజుగా ఎలా ఆశీర్వదించాడో తెలుసుకుందాం. యెషయి అతని 2 కుమార్తెలు, 8 మంది కుమారులు బెత్లెహేములో నివసించేవారు. వారిలో చిన్నవాడు దావీదు. దావీదు ఒక గొర్రెల కాపరి. తన తండ్రి యొక్క గొర్రెల మందలను కాస్తూ ఉండేవాడు. దావీదు దేవుని యందు మంచి విశ్వాసి. ఎంత మంచి విశ్వాసి అంటే ఒకసారి తన మందలోని ఒక గొర్రె పిల్లను ఒక సింహం తినడానికి ప్రయత్నం చేసింది. అయితే దావీదు ఏమాత్రం భయపడకుండా తను నమ్ముకున్న తన దేవుడే తనకు బలమిస్తాడని నమ్మి సింహం మీదకి దూకి పోరాడి దానిని చంపి తన గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. దావీదు గొర్రెలను కాయడంతో పాటు ఒడిసెలతో గురిచూసి కొట్టగల నేర్పరి మరియు సితారను కూడా చాలా బాగా వాయించగలడు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా సౌలును దేవుడు నియమించుకున్నాడు. ఆ కాలంలో దేవుడు రాజుగా నియమించుకున్న వ్యక్తిని ప్రవక్త తైలంతో అభిషేకిస్తారు. అయితే దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్త అయిన సమూయేలు సౌలును రాజుగా అభిషేకించారు. సౌలు చేసిన కొన్ని తప్పుల వల్ల దేవుడు సౌలును రాజుగా తొలగించి వేరొకరిని ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాలి అనుకున్నారు. దేవుడు ప్రవక్త అయిన సమూయేలుతో నీవు లేచి బెత్లెహేము వెళ్ళి యెషయి కుమారులలో నేను చెప్పిన వారిని అభిషేకింపుము అని చెప్పాను. సమూయేలు దేవుని ఆజ్ఞ ప్రకారం తన దగ్గర ఉన్న కొమ్మును తైలంతో నింపుకొని యెషయి ఇంటికి వెళ్ళాడు. యెషయి యొక్క 7 కుమారులను పిలిపించుకొని వారిని చూశాను. కానీ దేవుడు వారిలో ఎవరినీ ఎన్నుకోలేదు. అప్పుడు సమూయేలు యెషయితో నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. అందుకు యెషయి చిన్నవాడు దావీదు గొర్రెలను కాస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అందుకు సమూయేలు దావీదును పిలిపించమని చెప్పాను. అయితే దావీదు రాగానే దేవుడు సమూయేలుతో నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి అతన్ని అభిషేకింపుము అని చెప్పాను. సమూయేలు వెంటనే లేచి తైలపు కొమ్మును తీసుకొని దావీదుకు అతని సహోదరుల ముందే అభిషేకం చేశాను. అప్పటి నుండి దావీదు మీదకి యెహోవా ఆత్మ బలంగా వచ్చింది. ఆ తరువాత సమూయేలు రామా అనే గ్రామంకు తిరిగి వెళ్ళిపోయాడు. సౌలును ఆ దేవుని ఆత్మ విడిచి వెళ్ళడం వల్ల దురాత్మ పట్టి పీడిస్తూ ఉండేది. సౌలు ఆజ్ఞ వలన సేవకులు సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా సితారను వాయించడం కోసం దావీదుని తీసుకుని వచ్చారు. దావీదు రాజైన సౌలును మెప్పించడం వల్ల తన ఆయుధాలు మోసేవాడిగా నియమించుకున్నాడు. ఇదిలా ఉండగా ఒకవైపు ఫిలిష్తీయులు వాళ్ళ సైన్యాన్ని సిద్ధం చేసుకుని యూదా దేశంలో ఒక పర్వతంపై ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయడానికి వచ్చారు. ఈ విషయం తెలిసిన సౌలు వాళ్ళకి ఎదురుగా ఉన్న పర్వతం మీద యుద్ధానికి కావలసిన వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఉన్న పర్వతాల మధ్యలో ఉన్న లోయలో నుండి ఒక ఫిలిష్తీయుడు ఒకడు నడుచుకుంటూ వస్తాడు. అతని ఎత్తు 9 అడుగుల 9 అంగుళాలు. ఫిలిష్తీయుల్లోనే శూరుడు. అతడే గాతువాడైన గొల్యాతు. గొల్యాతు శరీరం మొత్తంలో ఒక కళ్ళు నుదురు తప్ప ఇంకెక్కడా ఖాళీ లేకుండా కవచాలను ధరించుకుని ఉన్నాడు. గొల్యాతు ఇశ్రాయేలీయులకు ఒక సవాల్ చేస్తాడు. మీలో మీరు ఆలోచించుకొని మీ అందరిలో ఒక గొప్ప బలశాలిని, ఒక గొప్ప శూరుని పంపించండి. మేమిద్దరం తలపడతాం. వాడు గెలిస్తే మా ఫిలిష్తీయులందరూ మీకు దాసులుగా ఉంటాం. ఒకవేళ నేను వాడిని చంపితే ఇశ్రాయేలీయులంతా మాకు దాసులుగా ఉండాలి. గొలియాతు చేసిన సవాలుకి సౌలుతో సహా ఇశ్రాయేలీయులందరూ భయపడ్డారు. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు సౌలుతో పాటు యుద్ధంలో ఉన్నారు. చిన్నవాడైన దావీదు మాత్రం సౌలు దగ్గరికి వస్తూ వెళుతూ ఉన్నాడు. గొలియాతు ప్రతిదినము ఉదయము సాయంత్రము ఫిలిష్తీయుల తరపున ముందుకు వచ్చి ఇశ్రాయేలీయులు తనతో యుద్ధం చేయడానికి ఎవరినైనా ఏర్పరచుకున్నారో లేదో అని అడుగుచున్నాడు. ఇది ఇలాగ 40 రోజులు జరిగింది. అయితే యెషయి తన చిన్న కుమారుడైన దావీదుతో మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వెళ్ళి వారికి భోజనం ఇచ్చిరా అని చెప్పాడు. దావీదు వెళ్ళి తన అన్నలకు భోజనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉండగా గొలియాతు మళ్ళీ సవాల్ చేస్తాడు. అయితే ఇది విన్న దావీదుకు బాగా కోపం వస్తుంది. అప్పుడు దావీదు జీవం గల దేవుడు సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వీడిని చంపి ఇశ్రాయేలీయుల మీద ఈ నిందను తొలగిస్తే బహుమానం ఏమిస్తారు అని అక్కడ నిలబడ్డ వారిని అడుగుతాడు. అది విన్న ఎలియాబు దావీదు మీద కోపడతాడు. దావీదు వెళ్ళి ఇదే ఇంకొకరిని అడుగుతాడు. దావీదు మాట్లాడిన మాటలు సౌలు వరకు చేరుతాయి. అది విన్న సౌలు దావీదును పిలిపిస్తాడు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి ఆ ఫిలిష్తీయుడి గురించి ఎవరూ భయపడవద్దు, నేను వెళ్ళి వాడితో యుద్ధం చేస్తాను అని చెప్తాడు. దానికి సౌలు నువ్వు చిన్నవాడివి, వాడు చిన్నతనం నుండే యుద్ధ విద్యల్లో ఆరితేరినవాడు అని దావీదుతో అంటాడు.
అందుకు దావీదు, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను మేపుతూ ఉండగా ఒక సింహం వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్తుంటే నేను ఆ సింహాన్ని చంపి దాని నోటి నుండి నా గొర్రె పిల్లను విడిపించాను. అప్పుడు నాకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు అని అంటాడు. అందుకు సౌలు దావీదును దీవించి తన యుద్ధ వస్త్రాలను దావీదుకు వేస్తాడు. కానీ దావీదుకు వాటిని వాడడం రాదు గనుక వాటిని తీసేసి ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకుని తన ఒడిసెలను తీసుకుని యుద్ధానికి వెళ్తాడు. గొల్యాతు తన మీదకి దావీదు ఒక కర్రతో యుద్ధానికి వచ్చాడు అని తెలుసుకొని, ఈరోజు నీ మాంసం ఆకాశ పక్షులకు జంతువులకు ఆహారంగా పెడతాను అని శపించడం మొదలు పెడతాడు. అందుకు దావీదు గొల్యాతును చూసి, నువ్వు కత్తితో ఈటెతో నా మీదకు వస్తున్నావు కదా, నేనైతే సైన్యములకు అధిపతి అయిన నా దేవుని పేరట వస్తున్నాను. దేవుడే నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తెగవేస్తాను. అప్పుడు మీరందరూ నా దేవుడు కత్తి చేతను ఈటె చేతను రక్షించేవాడు కాదని తెలుసుకుంటారు. ఈ యుద్ధం యెహోవాదే అని చెప్తాడు. గొల్యాతు లేచి దావీదుని చంపాలి అని అతని మీదకు వస్తుంటే దావీదు తన సైన్యం వైపు వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి తన సంచిలో నుంచి ఒక రాయిని తీసి ఒడిసెలలో పెట్టి గొల్యాతు మీదకు విసురుతాడు. ఆ రాయి గొల్యాతు నుదుటి మీద తగిలి ముందుకు పడిపోతాడు. వెంటనే దావీదు వాడి దగ్గరికి వెళ్ళి వాడి కత్తితోనే వాడి తలను నరికివేస్తాడు. గొల్యాతు చావడం చూసిన ఫిలిష్తీయులందరూ పారిపోతారు. దావీదు గొల్యాతు తలను సౌలు దగ్గరికి తీసుకుని వెళ్తాడు.